ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. భక్తి విషయానికి వస్తే చాలా మంది భగవంతుడి విషయంలో భక్తిని చాలా రకాలుగా ప్రదర్శిస్తుంటారు. ఆ ప్రదర్శించే విధానం అనేది వాళ్ళు ఎంత భక్తిగా ఉన్నా చూసే వాళ్ళకి మూర్ఖంగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేసి మరీ మూర్ఖంగా మీరు బిహేవ్ చేస్తున్నారు, ఇలా అవసరం లేదేమో అని ఒకవేళ అడిగినా, ఒకవేళ స్నేహితులు దగ్గర వాళ్ళైతే అంటూ ఉంటాం కదా, అలా అన్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, నేను దేవుడి విషయంలో భక్తిగానే ఉన్నది, మీకు మూర్ఖంగా అనిపిస్తే నేనేం చేయలేను అని చెప్పి. అలా చాలా సందర్భాల్లో చాలామంది భక్తి విషయంలో చాలా మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా అసలు భక్తికి మూర్ఖత్వానికి తేడా ఏంటి? ఈ భక్తి అనేది ఎక్కువగా ఉంటే మనకు మూర్ఖత్వంగా కనిపిస్తుందా? అసలు ఏంటి ఇది, ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏముంది? భక్తి అనేటటువంటిదండి మానసికమైనటువంటి శక్తిని ఇస్తుంది. అయితే ఈ మానసికమైనటువంటి శక్తికి ఏ రకమైన సాధన చేయాలంటే మనోసాధన చేయాలి. చాలా మంది మనోసాధన చేయకుండా పదార్థాలతోటి వస్తువులతోటి సేవ చేస్తుంటారు. మానసికమైనటువంటి పరిపక్వత భక్తి. భగవంతుడు ఎక్కడ ఉండాలి? భగవంతుడు హృదయవాసి. భగవంతుడు పూజామందిరంలో లేడు. నిజానికి పూజామందిరంలో ఉన్నాడు అని నువ్వు అనుకొని చేస్తున్నావు, కానీ ఆయన 24 గంటలు ఉండవలసింది అక్కడ నీ మనస్సులో. ఎప్పుడైతే ఈ ఆచార సంబంధమైనటువంటి హడావిడి పూర్తిగా ఎక్కువైపోతుందో చాలా స్ట్రెస్ అయిపోతుంది వర్షిప్. నిజానికి చెప్తున్నాను, ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడండి, వత్తులు వాడాలా, నూనెలా, నేతులా ఏమి చేయలేదు. నారాయణ నారాయణ అంటూ ఉండేవాడు ఎల్లప్పుడు. నామజపం చేసేవాడు, నామస్మరణ చేసేవాడు. ధ్రువుడు ఉన్నాడు, పూజ గదిలో కూర్చొని ఏ రకమైనటువంటి గంటలు కొట్టాలి, ఏ రకమైనటువంటి ఒత్తులు వాడాలి, ఏ రకమైనటువంటి సిల్వర్ ప్లేట్లు వాడాలి ఆలోచించలే. తన తల్లి తన అవమానించింది. ఎరా నువ్వు తండ్రి దగ్గర ఎట్లా కూర్చుంటావు, కూర్చోవలసింది నా కొడుకు కదా అని తోసేసింది. వాడు డైరెక్ట్గా ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు, బాసపట్టం వేసుకుని కూర్చున్నాడు. అంటే ఆ ఇంటెన్సిటీ అనేటటువంటిది ముఖ్యం, ఆ తీవ్రత ముఖ్యం. ఆ రకమైనటువంటి మార్పు తెచ్చేదే భక్తి, కానీ వస్తు సముదాయంతో కూడుకున్నటువంటిది భక్తి అని అనిపించుకోదు. ఎందుకంటే దానికి లిమిట్ లేదు. మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి, 10 సూట్ కేసులు తయారు చేసాం. ఎంత స్ట్రెస్ఫుల్ జర్నీ ఉంటుంది, ఎంత ఒత్తిడితో కూడినటువంటి జర్నీ ఉంటుంది. అదే ఒకటే సూట్ కేసు సర్దుకొని పోతే ఒక మనిషి చాలా సరిపోతుంది. కాబట్టి ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. కానీ మానసికంగా మాత్రం 24 గంటలు కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు సరే ఉపచారం చేయాలి, షోడశోపచార పూజ చాలా గొప్పగా చెప్పారు కదండి. ఉపచారం చేయాలి, ఉపచారంలో కూడా చాలా సింప్లిఫై చేసేటటువంటి విధానం కూడా మనం చెప్పారు. లమిత పూజ అంటారు, 5-6 ఉపచారాలే ఉంటాయి. లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, గంధం తప్పనిసరిగా ఉండాలట. హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి, పుష్పం. ఎం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి, రన్ తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, వం అమృత తత్వాత్మనే అమృత నివేదనం సమర్పయామి. ఈ 5 చాలని చెప్పారు. మనకు తోచిన విధంగానే మళ్ళీ అంతే. భగవానుడు ఏనాడో భగవద్గీతలో చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం. ఇవి చాలరా నాకు అంతే. ఇంకా దాన్ని హడావిడి చేసేసేసి మన వాళ్ళు ప్రతి దాంట్లో ఒక స్పెసిఫికేషన్, ఇది ఇట్లనే చేయాలి, ఇది ఇట్లనే చేయాలి, ఇది ఇట్లనే చేయాలని రకాలుగా చేసేసేసి భక్తిని చాలా ఇబ్బందిపూరితకరమైనటువంటి, అంటే ఒక సామాన్యుడికి ఒక బర్డెన్ చేస్తున్నారు. ఇందులో నుంచి సామాన్యుడు, ఇప్పుడు వినే వాళ్ళలో మన వ్యూవర్స్లో సామాన్యులు ఉంటే ఆయన ఆటో నడుపుతూ కూడా భక్తితో ఉండొచ్చు. పనమ్మ ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది, ఆ ఇంటికి వెళ్ళి లోపల తిరుగుతూనే ఉండాలి. నువ్వు ఇల్లు ఊడుస్తావు పొద్దున్నే, నీ మనసునే ఊడు చేస్తున్నావు అనుకో, నీ మనసులో ఉన్నటువంటి డస్ట్ తీసేస్తున్నావు అనుకో. ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణికి భక్తి అని పేరు. వస్తు సముదాయాన్ని చేర్చుకోవటము, రకరకాల వస్తువులు చేసి తీసుకొస్తే స్వామివారు ప్రీతి చెందుతారు అనుకోవటము భక్తి కాదు కాదు కాదు. ప్రతి ఒక్కరు కూడా భక్తి ఎంత చూపించాము అనే దానిపైన ప్రాధాన్యత ఇవ్వడం కన్నా, పక్కన వాళ్ళు ఏం చేశారు నేను దానికి మించి చేయాలి అన్న ఆడంబరమైన ఆలోచనలతోటే ఆలోచించి చేస్తున్నారే తప్ప, మీరు చెప్పినట్టుగా భగవంతుడిని మనం మనసులో ఆరాధిద్దాము ఈ విధానం అంతా కూడా చాలా తక్కువగా కనిపిస్తూ వస్తోంది. నిజంగా ప్రతి రోజులు గడుస్తున్న కొద్దీ ఇదే విధానం ఎక్కువగా అమల్లోకి వస్తుంది. అంటే దీనివల్ల భక్తి తక్కువైపోయింది అనుకోవాలా, ఏమనుకోవాలి? అసలు ఈ ఆడంబరమైన విధానం పెరుగుతోంది, భక్తి తగ్గుతోంది అని అంటే
ఎందుకు ఈ మార్పు దేనికంటారు? మీరు చెప్పింది అక్షర సత్యం. ఒక రకమైనటువంటి ఆర్భాటం తయారైంది. ఇది ఇట్లనే చెయ్యాలి అనేటటువంటిది తయారైంది. ప్రహ్లాదుడిని అరే నువ్వు భగవంతుడిని ఎప్పుడెప్పుడు పూజ చేస్తావరా అని అడిగారు. ప్రహ్లాదుడు చెప్తాడు, పానీయములు తాగుచున్న అంటే మంచినీళ్ళు తాగేటప్పుడు, కుడుచుచున్న అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు నేను భగవంతుణ్ణి తలుచుకొని క్షణమే లేదని చెప్పాడు ఆయన. అది భక్తి, పూర్ణ భక్తి అది. నిజానికి శ్రీరాముడి యొక్క దీంట్లో కూడా ఆంజనేయ స్వామి 24 గంటలు పూజ చేస్తూ కూర్చోలే, కార్యంలోకి దిగాడు. నీకు ఇంకా ఏదైనా చెయ్యాలని ఉంటే కమింగ్ టు యాక్షన్, నీ బాడీని యాక్షన్లో పెట్టు, సేవ చెయ్యి, దీనజన సేవ కూడా చెయ్యి. ఏదేమైనప్పటికీ కేవలం వస్తు సముదాయంతో చేసేటటువంటిది భక్తి కాదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అనుకరించడం. ఒక యూట్యూబ్లో ఏదో ఒక పూజ, డెమో పూజ చూడాలి, అట్లనే మనం చేయాలి, దాన్ని స్టేటస్లో పెట్టుకోవాలి, నలుగురు చూడాలి, లైకులు రావాలి. ఇది కాదు కదా. వాడు లైకులు నిన్ను రక్షించదు, భగవంతుడు రక్షిస్తేవాడు. వాడు నీకు ముచ్చటపడాలి నీ పూజకి. వాడెప్పుడు ముచ్చటపడతాడంటే అరే వీడు 24 గంటలు నాతో కనెక్ట్ అయి ఉంటున్నాడు, ఆ డివినిటీ అనేటటువంటి లింక్ నాతోటి మెయింటైన్ చేస్తున్నాడు, కాబట్టి వీడు అసలైనటువంటి భక్తుడు. మనం అనుకుంటామండి మనం పొద్దాకులు భగవంతుని వెంటాడుతున్నామని, కానీ నిజంగా వెంటాడుతున్నది భక్తుడిని భగవంతుడు వెంటాడుతున్నాడు. అరే ఎవడన్నా ఉన్నాడా, అరే కరెక్ట్ వాడు ఎవడన్నా ఉన్నాడా, ఈజ్ రెడీ. కరెక్ట్ వాడు ఆయనకి దొరకట్లేదు. కాబట్టి భక్తి అంటే కేవలం వస్తు సముదాయంతో పూజా మందిరంలో కూర్చొనేటటువంటిది, పదార్థాలతో కూడినటువంటిది, నైవేద్యములతో కూడినటువంటిది కాదు. భక్తి అంటే భగవంతుని తలుచుకుంటూ బతికేటటువంటిది భక్తి. అంటే మీరు బాగానే చెప్తున్నారండి, తలుచుకుంటే చాలు అని చెప్పి. మేము పడి పూజలు చేస్తున్నాము, మేము ఆలయాల్లోకి వెళ్తున్నాము, క్షేత్ర దర్శనాలు చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము, అది కూడా మేము భక్తితో చేస్తున్నాము. అయినా మేము అనుకున్న సంకల్పం నెరవేరట్లేదు, మా ఇబ్బందులు ఏమాత్రం కూడా తగ్గట్లేదు. అంత మాత్రాన మేము ఇది చేస్తే తగ్గుతుందా, ఇది చేస్తే మేము ఇబ్బందుల నుంచి బయటపడతామా, చెప్పినంత ఈజీనా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ విషయానికి బయటికి పడకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు ఆ కాసేపు చేయటమే. అదే ప్రధానమైన కారణం. ఆ కాసేపు చేస్తున్నావు అంటే నువ్వు పార్ట్ టైం డివోటీ. ఓకే, బికమ్ ఏ ఫుల్ టైం డివోటీ. వెన్ యూ విల్ బికమ్ ఫుల్ టైం డివోటీ. నువ్వు ఫుల్ టైం డివోటీగా ఎప్పుడు మారుతావు అంటే నిరంతర అనుసంధానము, ఆ మహాశక్తితోటి నిరంతరం అనుసంధానం ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ భారం అంతా ఆయన తీసుకుంటాడు. ఎట్టకేలకు నేను చావు నుంచి కూడా తప్పిస్తాడు. అంత ప్రధానమైనటువంటి పాత్ర భగవంతుడు నీ జీవితంలో పోషిస్తాడు. దీని మొత్తానికి కారణం ఇప్పుడు మీరు నామస్మరణ చేస్తుంటే ఆయన మీద ఎంత ప్రేమ వస్తుంది తెలుసా. ఇట్స్ ఓకే, ఆయన నేను అడిగింది చేయకపోయినా ఓకే, అది కూడా నా మంచికేనేమో అన్న దాంట్లోకి వచ్చేస్తారు. అది ప్రేమ, రకమైన శాంత స్వభావంలోకి వెళ్ళిపోతారేమో. అసలు హాయి ఈ భగవంతుడు చేస్తాడండి. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. ఏది చేస్తాడో తెలుసా, దానివల్ల మనకి ఏమన్నా కాస్త లాభం ఉంటే జన్మాంతరాలలో మనం ఒక్క ఈ జన్మనే చూడగలం కదా. ఆయన జన్మాంతర వెనక్కి జన్మలు తెలుసు, ముందు జన్మలు కూడా తెలుసు. ఆయన భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ, అది ఏది మంచో మనకు తెలియదు, మనం అడుగుతూ వెళ్తాం. కానీ ఒక క్యాండిల్ వెలిగించి అక్కడ ఉంది, లేకపోతే దీపారాధన చేస్తుంది, అది ముట్టుకుంటే కాలుతుందని తల్లికి తెలుసు, వీడికి తెలియదు. వీడు చిన్న పిల్లవాడు. అదేదో గోల్డెన్ కలర్లో ఫ్లేమ్ లాగా ఉంది, అదేదో ఆట వస్తువు అనుకుని వెళ్ళి చేయబెడతా అంటాడు. తల్లి ఏం చేస్తుందంటే ముద్దు చేసి వాడిని వెనక్కి తీసుకొస్తుంది. అంటే మనకు కోరికలు కూడా ఇట్లాంటివే. కానీ కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు వీడికి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, దేనివల్ల వీడికి అపాయము, దేనివల్ల వీడికి ప్రయోజనం తెలిసిన వాడు వాడొక్కడే. కాబట్టి మనం వాడినే నమ్ముకోవాలి, పదార్థాలని, వస్తువుల్ని, కోరికల్ని కాదు. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ కోరికలు లేని స్థితి రావడము అంటే ఈ సామాన్య మానవుల ఆలోచన విధానమే. ఎంతసేపు మనం ఎంత దర్జాగా ఉన్నాము, ఎంత శాలరీ వస్తుంది, దాన్ని ఏం చేస్తున్నాము, ఎలా పొదుపు చేస్తున్నాము, ఏ అవసరం తీర్చుకుంటున్నాము, దాంతో ఇదే ఆలోచన వస్తూనే ఉంటుంది. మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా కుదరని పని. మరి నిజంగా ఈ ఆలోచనలన్నీ కంట్రోల్ అవ్వాలి అని అంటే భగవంతుడి విషయంలో మీరు చెప్పిన నామస్మరణ ఒక్కటి సరిపోతుందంటారు, ఇంకేదైనా విధానం ఉందా? కలవు నామస్మరణ, నేను కాదు, వ్యాసుడు చెప్పాడు. కలవు నామస్మరణ. నామస్మరణ చేస్తూ పెద్ద పెద్ద మంత్రాలు, ఉపదేశాలు, యజ్ఞయాగాది క్రతువులు కూడా అవసరం లేదు. ఈ కలియుగంలో చేయవలసింది నామస్మరణ. మనం చెప్పింది కాదు, వ్యాసుడే చెప్పాడు. అందుకేగా విష్ణు సహస్రనామాలు రాసి పెట్టాడు భీష్ముడు. ముందు నామాలే సరిపోతాయని రాశాడు. అది చేస్తూ ఉంటే చాలు, ఏది తీరాలో అది తీరుతుంది, ఏది పక్కకు పోవాలో అది పక్కకు పోతుంది. దేని చేత రక్షింపబడతామో దాని చేత రక్షింపబడతాము.
కాకపోతే కావాల్సింది మీరు అన్నట్టు నమ్మకము కావాలి. నమ్మకము లేని అంధులైపోయారు ఈరోజు జనాలు. కాబట్టి ఆ నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు ఎంత అవసరం లేదు. ఆ రకమైనటువంటి ఆలోచన రావాలి మొత్తం. ఆ తీవ్రత లోపల నుంచి వస్తే అన్నీ సెట్ అయిపోతాయి. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. నమస్కారం.